కుంభరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు కుంభరాశిలో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే శని యొక్క ప్రభావం సంపూర్ణంగా కనబడుతుంది. అంటే 7 నాటి శని యొక్క ప్రభావం కనబడుతుంది. ద్వితీయ స్థానంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అష్టంలో చూస్తే కేతువు, భాగ్యంలో శుక్రుడు, అలాగే రాజ్యస్థానంలో కుజుడు, రవి, అలాగే లాభంలో చూస్తే బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఒక రకంగా కుంభరాశి వారికి శని ప్రభావం తగ్గినట్టే ఇంకా. ఎందుకంటే శనీశ్వరుడు వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే మొదట 6 నెలల్లోనే వాడు సెట్ చేసుకోవాలి. సో 6 నెలలు అనేసరికి మనకి ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ ఏప్రిల్లో రావడము, తర్వాత మళ్ళీ వక్రగతి మళ్ళీ వెనక్కి వెళ్ళడము, అంటే రాసిన అయితే వదలలేదు అనుకోండి, మళ్ళీ రీసెట్ అవ్వడం మన నవంబర్ 15. సో ఫైనల్గా శనీశ్వరుడు స్థిరంగా వచ్చాడు, కూర్చున్నాడు. ఇంకా కూర్చున్న తర్వాత అంటే మనకు పెద్ద ఎక్కువ ఇంపాక్ట్స్ అని కనబడదు, మళ్ళీ ఎండింగ్లో కనిపిస్తుంది తప్ప ఇప్పుడు కాదు. సో ఎస్టాబ్లిష్ అయినట్టే శనీశ్వరుడు యొక్క ప్రభావం. అంచేత మీరు ఇంకా శని వల్ల ఇబ్బంది కలుగుతుంది కాకుండా ఇప్పుడు రాహు కుటుంబ స్థానం ఉన్నాడు కాబట్టి వాడి యొక్క ప్రభావం ఎంత ఉందని మనకు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం కూర్చుని నెత్తి మీద బలం లేదో మన మీద తగ్గింది అని అనుకుంటాం, అప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం ఆలోచన ప్రయత్నం చేస్తాం. అలాగేంటంటే ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తుల విషయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు వ్యాపారంలోనే చిన్న డెవలప్మెంట్ కనబడుతుంది, సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది. చాలా రోజుల తర్వాత మనం సక్సెస్ఫుల్గా కొంత మనీ తీసుకున్నామనే ఒక భావన కలుగుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో మాత్రం చేసుకోవచ్చు, ప్రాఫిటబుల్గానే ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు కనబడే అవకాశం అయితే సంపూర్ణంగా ఉన్నాయని చెప్పవచ్చు కూడా. ఇది ఎలాగుంటుంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు వ్యవహారానికి వచ్చినప్పుడు వాళ్ళతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలోని ఒక పూర్వాశ్రమంలో కానీ ఏమైనా గొడవలు ఉన్నా, అలాగే పూర్వాశ్రమంలో కానీ ఒకవేళ ఇంటి తగాదాలు లేకపోతే వంశపారపర్యంగా వచ్చే ఆస్తుల మీద ఉండే తగాదాలు ఇలాంటి వాటి మీద మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని కొంతవరకు ఇప్పుడు కలుసుకోవడం ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. శుభార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమాలు చేసుకుంటారు, బాగుంటుంది. అలాగే మనం చూస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ బాగానే ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అంతా అద్భుతంగానే ఉన్నాయి. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మన ఆరోగ్య విషయానికి కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఆరోగ్య విషయానికి వస్తున్నప్పుడు కేతు అష్టంలో ఉన్నాడు కాబట్టి ఏదో చిన్న ఆపరేషన్ చేయడం ప్రయత్నం చేస్తాడు. అంతా ఇంకా స్టేట్లో వాళ్ళే కాబట్టి. సో ఆ ఆపరేషన్ చేయడం ప్రయత్నం చేసేదానికంటే ముందు ఆరోగ్యాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఈ గణపతి ఆరాధన చేయడము, గరిక పూజ చేసుకోవడము, మీరు ఏ ఊళ్ళో ఉంటే అక్కడ, అలాగే ఆ కరిగిన ప్రసాదంగా తీసుకోవడం, ఇటువంటి ప్రక్రియ కొన్ని గణపతి ఆరాధన చేసుకుని ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం కొన్ని సమస్యలు పరిష్కార మార్గం కనబడతాయి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.